కోట్లు అన్నారు. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ రికవరీ. ఎక్కడ ఒక రూపాయి పట్టుకోలేదు. క్యాష్ ట్రాన్సాక్షన్ ట్రేస్ చేయలేదు. ఏమి చేయకుండా మీరు ఇవాళ బట్టగార్చి మీద వేసినట్టుగా అన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ను సుప్రీంకోర్టు మరోసారి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి. సెక్షన్ 45 PMLA హై స్టేటస్ మహిళలకు వర్తిస్తాయో వర్తించవన్న దాని గురించి కూడా సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా ఎలా చూడారు? ఇక్కడ ఆ విషయం గురించి కూడా మాట్లాడారు. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ లో కావచ్చు, తర్వాత వీళ్ళు ఫైల్ చేసిన ఛార్జ్ షీటు, తర్వాత వీళ్ళు ఏదైతే అభియోగాలు నమోదు చేస్తున్నారో దాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. అంటే హై స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు వల్నరబుల్ కాకూడదని ఎక్కడైనా ఉందా అని చెప్పని, తను బాగా చదువుకున్న వ్యక్తి, తర్వాత ఎంపీగా తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంత మాత్రం చేత వల్నరబుల్ కాకూడదని ఎక్కడుంది? మీరు బాగా చదువుకుంది,